ఈ టెంపుల్ను ఎందుకు నిర్మించారనేది ఒక చరిత్ర అయితే ఉన్నది. మరాఠీ ఇతిహాసం ప్రకారము స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అతని భార్య శివుని ప్రార్థిస్తుంది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసే వరకు తను ఉపవాసం ఉంటానని మొక్కుకుంటుంది. వెంటనే ఆ రాజు కోలుకుంటాడు. రాణి యొక్క మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయం నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ కొండను చొలుచుకుంటూ పోతే ఆలయ గోపురం ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి, అన్ని రోజులు ఎలా ఉపవాసం ఉంటుంది, బతుకుంటుందా లేదా అని చెప్పేసి, అప్పుడు ఆ శిల్పి ఏం చేస్తాడంటే ఆలయం ముందు నుంచి కాకుండా కొండపై భాగం నుంచి చెక్కుకొని వస్తారు. ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేట్టు చేస్తారన్నట్టు. ఇది కైలాస టెంపుల్లోని ముందటి భాగం అన్నట్టు. సైడ్ పొంటి ఉన్న శిల్పాలు ఇవన్నీ. ఈ శిల్పాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఒక రాతి చెక్కడాలను మొత్తం టోటల్ ఈ గుహలోక మొత్తము పక్కన గుహలు లెక్క ఉండి అటు శిల్పాలు అనేది చాలా బాగా అనిపించాయి. సైడ్లా శిల్పాలు రూపాలు ఎలా విధంగా చెక్కారు, అంత అందంగా ఎలా వచ్చాయి అసలుకి. ఇప్పుడు మనం ఎన్నో టెక్నాలజీ వాడుకుంటూ ఇలా నిర్మిస్తుంటే అంత అందం రాలేకపోతుంది, కానీ ఆ టైంలో ఇంత బాగా ఎలా చెక్కారు, ఇంత రౌండ్గా ఫోల్స్ ఎట్లా చెక్కారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నాకైతే చూస్తుంటేనైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత బాగా ఎలా చెక్కగలిగారు అసలుకి. ఇప్పుడు మనం ఎంతో టెక్నాలజీగా రంపాలు పెట్టి అవేంటి గ్రాంట్లు పెట్టి పేల్చుకుంటూ చేసుకుంటూ అవి చెక్కినా కూడా అంత న్యాచురాలిటీ అనేది ఇంకా రావట్లేదు. అప్పుడు ఇంత బాగా ఎలా చెక్కగలిగారు, ఆ ఊలితోని కొట్టుకుంటూ అలా చెక్కడం అయితే చాలా అరుదు. ఎంతో బాగా నైపుణ్యం కలిగిన శిల్పులు అయితే చెక్కగలుగుతారు. ప్రతి దగ్గర ఒక శిల్పం, ప్రతి ఒక్క దగ్గర ఒక శిల్పం. ఇక్కడ వచ్చి మొత్తం టోటల్ విష్ణుమూర్తి అవతారాలకు సంబంధించిన శిల్పాలు లెక్క అనిపించింది అది నాకైతే. ఇవి ఎంత బాగా అంటే అంత బాగా చెక్కారు. ప్రతి ఇతిహాసాలు కూడా ప్రతిబింబించే విధంగా ఇక్కడ మొత్తం శిల్పాలను చూస్తుంటే ఈ ఇతిహాసాలు కూడా మనకు ఇక్కడ అర్థమైపోతున్నట్టు చాలా బాగా అనిపించేది నాకైతే. మేము అక్కడికి వెళ్ళినప్పుడైతే రష్ అయితే చాలా బాగుంది, చాలా పబ్లిక్ అయితే ఎక్కువ ఉంది, ఆ ఫ్లోటింగ్ అయితే చాలా ఉంది. ఎందుకంటే అక్కడ స్ట్రక్ అవుడు కూడా, ఆ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా స్ట్రక్ అవుడు కూడా చాలా వరకు అయితే జరిగింది. కానీ ఇప్పటికీ అక్కడ శిల్పాలను, అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ను మొత్తం టోటల్ ఇంకా డెవలప్ చేస్తే పర్యాటకంగా కూడా చాలా బాగుంటుంది. కానీ గవర్నమెంట్స్ అనేది పట్టించుకుంటారో పట్టించుకోవట్లేదు అయితే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నీట్నెస్ అయితే చాలా బాగానే ఉంది, కానీ ఇంకా కొంచెం బాగా కేర్ తీసుకొని అక్కడ పర్యాటకంగా ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేస్తే, అక్కడ ఉన్న శిల్పాలను కొంచెం మరమ్మతు చేస్తే ఇంకా బాగుండని నాకు అనిపించింది. మీరు చూస్తున్న వాళ్ళకు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, ఇంత పెద్ద పర్వతాన్ని ఎలా చెక్కగలిగారో అసలుకి. ఆలయ గోపురం మీద అంతా ఎలా ఒకటే రాయిని ఇంత బాగా ఎలా చెక్కగలిగారో అనేది నాకైతే ఇప్పటికీ ఒక బ్లండర్ డౌట్ అబ్బా. ఇదే మనకు 5 రూపీస్ కాయిన్ నోట్లో ఇదే చిత్రం ఉంటుంది మనకు. ఈ చిత్రం మొత్తం టోటల్ అది మనకు నోట్లపై ఉంటుంది అన్నట్టు. వెనకటి నోట్లు చూస్తుంటారు కదా, ఆ నోట్ల పైన అయితే ఉంటుంది. మీకు తెలుసుంటే అడగండి, మీకు పెద్దవాళ్ళని అడిగితే మీకు చెప్తారు. ఇది టెంపుల్ అనేది మనకు నోట్ల పైన ముద్రించే వాళ్ళు, 2 రూపాయల నోట్ మీద అయినా 5 రూపీస్ నోట్ మీద అయినా. ఇది వచ్చేసి మనకు ఆలయం లోపలికి దారి అన్నట్టు. ఇక్కడ మొత్తం టోటల్ అందరూ చెప్పులు ఇప్పేసి ఆలయం లోపలికి వెళ్తున్నారు అన్నట్టు. ఇది కైలాస స్వామి అంటే శివుని రూపంతో లింగ రూపంలో స్వామివారి దర్శనం ఉంటారు అన్నట్టు. అక్కడ స్వామివారు అనేది లింగ రూపంలో ఉంటారు. అంటే ఇక్కడ పూజలు అనేది సరిగా అనేది ఏం లేదు. నార్మల్గా టూరిస్టులు వస్తుంటారు, చూస్తుంటూ పోతుంటారు అన్నట్టు. పూజలు ఇట్లా ఇవన్నీ ఇలాంటివి లేవు. అక్కడ దేవుడిని చూసుకొని మొక్కుకొని వెళ్ళిపోవడమే. ఇంత చాకచక్యంగా ఇంత బాగా ఎలా చెక్కగలిగారు, అసలుకి ఇంత బాగా ఎలా చేయగలిగారు అనేది ఇప్పటికీ నాకు చాలా వరకు అయితే పెద్ద డౌటు. మీకేమైనా కన్నా ఐడియా ఉంటే, మీకు ఎవరికి తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఇది ఆలయం లోపలికి మనకు శివాలయం లోపలికి అన్నట్టు ఇది దారి. ఇది వచ్చేసి మొత్తం మండపము, శివాలయం లోపల మండపము. ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క స్తంభం పైన ప్రతి ఒక్కటి అంటే ఏదో కట్టినట్టు ఇట్లా చెక్కి పెట్టేశారు మొత్తం టోటల్గా. డిఫరెంట్ డిజైన్స్గా చెక్కి చాలా బాగా అనిపించింది నాకు చూస్తుంటే అయితే. నాకు అక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కటి కెమెరాలో బంధించి అందరికీ చూపియాలి, ఎవరైనా చూడని వాళ్ళకుంటే చూపియాలనే ఒక ఆక్షేపణ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అందుకే ఇక్కడ కెమెరాలను బంధించి మీకు అందరికీ చూపించాలని తీసుకొచ్చాను అన్నట్టు.
ఇక్కడ మొత్తం బయట ప్లేస్ మొత్తం వరండా అన్నట్టు స్వామి టెంపుల్ అక్కడ ఉంటుంది పక్కన. ఇక్కడ చూడండి, అప్పుడు ఔరంగజేబు ఏంటంటే మన హిందుత్వాన్ని హేట్ చేసి వాళ్ళ మొత్తం ఇస్లామిక్ మతంగా ఉండాలని చెప్పేసి మన హిందూ దేవాలపైన అప్పుడు చాలా వరకు అటాక్ చేశాడు. ఆ అటాక్ చేసినవి అప్పుడు మొత్తం టోటల్ ఖడ్గాలతో కత్తులతో అవి నరకడము, కులగొట్టడము ఇలాంటివి చేసినప్పుడు అవి ధ్వంసమైనవి అన్నట్టు. ఈ శిల్పాలని చాలా వరకు ధ్వంసమైనవి, కొన్ని విరిగిపోయి ఉన్నాయి, ఇప్పటికీ అట్లానే ఉన్నాయి. ఇది వచ్చేసి ఆలయము. లోపల శివుని విగ్రహం ఉంటుంది మనకు, అంటే లింగ రూపంలో దర్శనం ఇస్తారు అన్నట్టు చిన్నగా. ఇదంతా చూస్తుంటేనైతే నాకు చాలా బాగా అనిపించింది. ఈ శిల్ప సంపద అనేది మన దగ్గర ఇంతగానం ఉన్నది. దీన్ని ఇంకా మనం డెవలప్ చేసుకుంటే ఇంకా టూరిస్టుగా అయినా మనకు పర్యాటకమైన చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఈ టెంపుల్ని ఎందుకు నిర్మించారు అనేది ఇప్పుడు తెలుసుకున్నాము, కానీ ఎప్పుడు నిర్మించారు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇది ఎలా నిర్మించగలిగారు, ఇంత టెక్నాలజీ అప్పుడు ఎలా ఉపయోగించారు అనేది ఇంతవరకు ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికి ఒక పెద్ద బ్లండర్ మిస్టర్గా అయితే ఉండిపోయింది మనకు. చూడండి, పైన మొత్తం కొండ, కింద వచ్చేసి అక్కడ మండపం లెక్క ఇట్లా ప్లేస్ను స్తంభాలను మొత్తం నిలబెట్టి ఇట్లా చేశారు. ఇది వచ్చేసి ఆలయము. ఇక్కడికి అందరు భక్తులు వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. టెంపుల్ని చూసుకుంటా దేవుణ్ణి దర్శించుకుంటాను అనుకుంటా డైరెక్ట్ అంతే. కానీ ఇక్కడ ఆలయంలో పూజలు ఇట్లా ఏం జరగట్లేదు. కొన్ని అంటే ఆలయంలో విగ్రహాలు కూడా కొన్ని తీసేసారు అన్నట్టు, మాయం చేశారు. అప్పుడు జరుగుతున్న ముస్లిం వాదనకు ఇట్లంతా ఇస్లామిక్ వాదనకు అప్పుడు మనకు మొఘలాయిలు పరిపాలించినప్పుడు ఇలాంటివన్నీ జరిగిపోయినాయి అన్నట్టు మనకు మ్యాక్సిమము. ఈ కొండ మొత్తం ఆలయ గోపురం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా దీన్ని కొంచెం ఏంటంటే గవర్నమెంట్ పట్టించుకొని ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుండని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. ఈ ఆలయం ప్రవేశం ద్వారం వద్ద 2 అంతస్తుల గోపురం ఉంటుంది. ప్రవేశం ద్వారం వైపున శైవులు వైష్ణవులు పూజించే దేవల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశం ద్వారం నుండి 2 అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కటి నిలువు ఆర్కిటెక్ట్తో సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో వీళ్ళ మీద పెద్ద ఏనుగులు చెక్కబడి ఉంది. రాష్ట్ర కూట రాజులు తమ ఏనుగు దళాలతో అనేక యుద్ధాల్లో గెలిచి ఏనుగులను తమ ఇష్టమైన జంతువులతో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది. కైలాస ప్రధాన ఆలయంలో లోపల గోడలపైన కమలంపై కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ ఉంటుంది. మనం ఫస్ట్లో చూసాం కదా ఆలయంలోకి ఎంట్రీ అయినప్పుడు, అది అన్నట్టు. ఈ ప్రతిమ వెనుక 4 ఏనుగులు ఉన్నాయి. ఈ 2 పెద్ద ఏనుగులతో ప్రతి ఒక్కటిపై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీరు పోస్తున్నట్లు చిత్రీకరించబడింది. ఈ 2 చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి కవలాలను నింపుతున్నట్లు చిత్రీకరించబడినాయి. శిఖరం దాని కింద అంతస్తు నుండి 96 అడుగుల ఎత్తులో ఉంటుంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతర్గత గది ఉంటుంది. ఇది ఒక పెద్ద సభ మండపం స్తంభాల లోహాలతో కలిసి ఉంటుంది. దీని పక్కన అర్ధప్రాగం. ఇదే వచ్చేసి మన కైలాస టెంపుల్ ఆలయం, ప్రధాన ఆలయం అన్నట్టు గర్భగుడి. ఇక్కడనే మన శివుడు అంటే లింగ రూపంలో దర్శనం ఇస్తుంటారు. కానీ ఇక్కడ పూజలు అనేది ఏం జరగట్లేదు. కానీ శివుడు అనేది ఈ విధంగానే ఉంటాడు. మరి వాటర్తో రోజు అభిషేకం చేస్తారా చేయరో తెలియదు. కానీ ఇక్కడ ఎలాంటి పుష్పగుచ్చాలు ఇట్లా ఆరతి ఇట్లా ఇలాంటివి ఏం లేవు. ఇలా దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నట్టు. ఇలా ఈ టెంపుల్లో కూడా పూజలు పునస్కారాలను చేసి దేవునికి నైవేద్యాలు ఇట్లా పెడితే చాలా బాగుంటుంది. కానీ ఇది పర్యాటక ప్రాంతం అయిపోయింది కాబట్టి ఇలానే వదిలేస్తున్నారు. చాలా వరకు అయితే చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది ఒక పెద్ద సభా మండపం స్తంభాలు హాళ్ళతో కలిసి ఉంటుంది. దీని పక్కల అర్ధమండపం ముందు భాగంలో అగ్రమండపం ఉంటాయి. నంది మండపం, గోపురం, పూజా మందిరం అగ్రమండపానికి మధ్య ఉంటుంది. 3 భాగాలకు ఒకే రాయి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణం మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాలు వరుస ఉన్నాయి. కొండ పక్కన ఉన్న ప్రదక్షిణ మార్గం ఆలయ ప్రాంగణంలో 5 వేరువేరు దేవాలయాలు ఉన్నాయి. వీటిలో 3 నదీ దేవతలకు అంకితం చేయబడ్డాయి: గంగా, యమున, సరస్వతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వీడియోలో